అన్నా బీసీ రిజర్వేషన్ల జీవోని నిలిపివేయమని చెప్పి సుప్రీంకోర్టులో లొల్లి నడుస్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి అంటావా అన్న? పిటిషన్ వేసింది కూడా పెద్ద కులాలోళ్ళు. అరే తమ్మి, నీకు ఇంకా అర్థం కాలేదా? ఎలక్షన్స్ అన్నది బీసీ ప్రజలకు న్యాయం చేయడం కోసం కాదురా. ఈ దసరా పండుగకు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం మాత్రం ఆలోచించవారా? అట్లెట్లా అన్నా? అట్లెట్లా అంటావా తమ్మి? తెలంగాణలో దసరా పండుగ 3 రోజులకు ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా తమ్మి? సెప్టెంబర్ 29న 278 కోట్లు, సెప్టెంబర్ 30న 333 కోట్లు, అదే అక్టోబర్ 1న 86 కోట్ల 24 లక్షలు. అంటే పండుగకు ముందు 3 రోజులే దాదాపు 697 కోట్లు. మరి తెలంగాణలో సుక్కముక్క అనే రోజున, అంటే దసరా పండుగ కలీం పండుగ రోజున ఎంత వచ్చిందో నీ అంచనాకే వదిలేస్తున్నా. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదంటావా? ఏదైతే 67% రిజర్వేషన్స్ మొత్తంగా ఇచ్చారో అది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని, చెల్లుబాటు కాదు అని, మనల్ని తప్పుదారి పట్టించడానికి, వీళ్ళు ఆదాయాలు ఉచిత పథకాలు ఇచ్చిన దాన్ని ఆదాయంలోకి మలుపుకోవడానికి మనకు ఎలక్షన్స్ యొక్క భ్రమని కలిగించారు. మీరే ఆలోచన చేయండి. ఇది తమ్మి నిజమైన వాస్తవం.